అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇది బంగ్లా తాత్కాలిక చీఫ్ మహమ్మద్ యూనస్ వ్యవహార శైలి. బిజినెస్ మెన్ కమ్ సామాజిక ఉద్యమకారుడు కమ్ పొలిటీషియన్ అవతారం ఎత్తిన యూనస్ మరికొంతకాలం బంగ్లా తన ఏలుబడిలో ఉండాలని కుట్రలు పన్నుతున్నాడని బంగ్లా ఆర్మీ అనుమానిస్తోంది. త్వరలో ఎన్నికలు నిర్వహించి పాలనా పగ్గాలు మరొకరికి అప్పగించాలన్న ఆలోచనకు విముఖంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని ఆర్మీ చీఫ్ చేస్తున్న ప్రకటనలతో యూనస్ కంగారు పడుతున్నాడు. బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానికి సైన్యానికి మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి. ఢాకా కంటోన్మెంట్లో జరిగిన ఒక కార్యక్రమంలో సైనిక అధికారులను ఉద్దేశించి జనరల్ జమాన్ మాట్లాడుతూ ఎన్నికలు నిర్వహించడంపై తన వైఖరి మారలేదని, ఎన్నికైన ప్రభుత్వం మాత్రమే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని స్పష్టం చేశాడు. మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా విద్యార్థి సంఘాల నిరసన కారణంగా రాజీనామా చేసి దేశం నుంచి పారిపోవాల్సి వచ్చిన తర్వాత ఆగస్టులో అధికారంలోకి వచ్చిన ప్రధాన సలహాదారు యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారాన్ని నిలుపుకోవడానికి ఎన్నికల ప్రక్రియను ఆలస్యం చేస్తుందనే ఆరోపణల మధ్య ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జమాతీ ఇస్లామీ బంగ్లాదేశ్ ఇతర ఇస్లామిక్ గ్రూపులు విద్యార్థులతో తిరుగుబాటు చేయించి తన పదవిని కాపాడుకోవాలని యూనస్ ప్రయత్నిస్తున్నట్టుగా ఆర్మీ అనుమానిస్తోంది. ఆర్మీ చీఫ్ నివాసం, సేనా నివాసం చుట్టూ అన్ని సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులను నిషేధించారు. జమాతీ ఇస్లామీ బంగ్లాదేశ్ వంటి ఇస్లామిక్ గ్రూపులు మహమ్మద్ యూనస్కు మద్దతుగా ఆందోళనలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. రోహింగ్యా సంక్షోభాన్ని పరిష్కరించడానికి మానవతా కారిడార్ ఏర్పాటుపై తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని ఆర్మీ చీఫ్ స్పష్టం చేస్తున్నారు. అందుబాటులో ఉన్న అధికారులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ఇలాంటి సున్నితమైన అంశాల్లో ఎన్నికైన ప్రభుత్వం నుంచి నిర్ణయం రావాలని, అది సరైన ప్రక్రియను అనుసరించాలని అన్నారు. తాత్కాలిక ప్రభుత్వం కారిడార్ ప్రణాళికపై ఆర్మీ చీఫ్ను అంగీకరించేలా చేయడానికి యూనస్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని పరిష్కరించడానికి విదేశీ దౌత్యవేత్తల సహాయం కోరినా అది ఫలించలేదు. జనరల్ జమాన్ తన ప్రసంగంలో జాతీయ సార్వభౌమత్వాన్ని రాజీపడే కార్యకలాపాలలో ఎప్పుడూ పాల్గొనబోమని సైన్య నిబద్ధతను పునరుద్ఘాటించారు. తాత్కాలిక ప్రభుత్వ ఎన్నికలు జరిగే వరకు తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని స్పష్టం చేశారు. అప్పటి వరకు కీలక విధానపరమైన నిర్ణయాలేవీ కూడా తీసుకోరాదన్నారు. అమలులో ఉన్న సంస్కరణల గురించి తనకు తెలియదని ఆర్మీ చీఫ్ అన్నాడు. చట్టోగ్రామ్ పోర్టులోని న్యూ మూరింగ్ కంటైనర్ టెర్మినల్ ఎన్సీటీ కార్యాచరణ నియంత్రణను విదేశీ సంస్థలకు బదిలీ చేయాలనే తాత్కాలిక ప్రభుత్వ ధోరణిని కరెక్ట్ కాదన్నాడు. ఇలాంటి నిర్ణయాలను రాజకీయ ప్రభుత్వం తీసుకోవాలని అన్నారు. అయితే తాత్కాలిక ప్రభుత్వ సైన్యంతో విభేదాల నివేదికను ఖండించింది. మేము కూడా ఇలాంటివి చాలా వింటున్నామని, కానీ రాత్రి గడిచే కొద్దీ ఈ స్వరాలు బిగ్గరగా వినిపిస్తున్నాయి. కానీ ఇవన్నీ పుకార్లేనని నేను మీకు చెప్పగలను. ప్రధాన సలహాదారు నాయకత్వంలో శాంతి భద్రతలపై పెద్ద సమావేశం జరిగింది. సైన్యాధిపతి, నేవీ చీఫ్ మరియు వైమానిక దళ అధిపతి హాజరయ్యారు. హోం సలహాదారు, జాతీయ భద్రతా సలహాదారు కూడా హాజరయ్యారు. మా విదేశాంగ సలహాదారు కూడా హాజరయ్యారు. వారు దేశ శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించారని ప్రధాన సలహాదారు ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ అలం బంగ్లాదేశ్ మీడియాతో అన్నారు. ఈ సమావేశం శాంతి భద్రతల గురించి చర్చించడానికేనా లేక సైన్యాన్ని ఎదుర్కోవడానికేనా అని అడగ్గా ఆయన ఆసక్తికర సమాధానమిచ్చాడు. దేశంలో సాయుధ దళాలను మోహరించారు కాబట్టి వారి కార్యకలాపాలను కూడా సమీక్షించుకోవాల్సిందేనన్నాడు. జనరల్ వాకర్ గురించి పుకార్లు ఉన్నాయని, ఈ పుకార్లను వ్యాప్తి చేయడం ద్వారా ఎవరు ఆనందం పొందుతున్నారో తెలియడం లేదన్నాడు. ఈ పుకార్లను వ్యాప్తి చేయడం ద్వారా దేశంలో అస్థిరతను సృష్టించే ప్రయత్నం జరుగుతుందని ఆందోళన చెందుతున్నా అన్నాడు.